ప్రభు పేరట మీకు శుభములు తెలియపరుస్తున్నాను. సూర్యాపేట దగ్గరలో ఉన్న కొర్లపహాడ్ అనే గ్రామంలో శనివారం రాత్రి జరిగిన సంపూర్ణ రాత్రి ప్రార్థనలోను, ఆదివారము ఉదయము పరిశుద్ధ ఆరాధనలోను దేవుడు ఈ దిన సేవకుడిని ఘనముగా దేవుని నామానికి మహిమ కలిగే విధంగా వాడుకొనడం జరిగింది. అక్కడ పరిశుద్ధ ఆరాధనలో అందించిన వర్తమానమును మీ కొరకు ఇక్కడ ఉంచుతున్నాను. దయచేసి వాక్యమును శ్రద్ధగా వినవలసినదిగా తెలియపరుస్తున్నాం. ప్రభు పేరట మీకు శుభములు తెలియపరుస్తున్నాను. మొదటిగా సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి, ప్రేమతో నన్ను ఆహ్వానించిన తల్లి గారికి, ఆ సహోదరులకు, వేదిక మీద ఉన్న సేవకులకు, అలాగే కూడి వచ్చిన పరిశుద్ధులైన మీకు ప్రభు పేరిట శుభములు తెలియపరుస్తున్నాను. మందిరాన్ని ఇలా చూడడం నాకు సంతోషంగా ఉంది. ఎందుకని అంటే రాత్రి చూశాను, రాత్రి ఆన్లైన్ ప్రేయర్లో పాలు పంచుకున్నాను. ఆ రాత్రి సమయానికి ఇప్పుడు చూడడానికి చాలా సంతోషంగా ఉంది. దేవుని సన్నిధిని ప్రేమించి, దేవుని యెడల ఆసక్తి కలిగి దేవుని సన్నిధికి చేరిన మిమ్మల్ని బట్టి ప్రభువు నామాన్ని మహిమపరుస్తున్నాను. అక్కడ అన్నయ్య మాట్లాడుతూ కుల మతాల గురించి, ఒక సంఘము, క్రీస్తు సంఘములు కూడా కులాలను పెంచి పోషించేవిగా తయారైనది అనేది చాలా బాధాకరమైన అంశం. మీకు ఒక విషయం చెప్పనా? మన జాతిపిత ఎవరండి? మన జాతిపిత మహాత్మా గాంధీ గారు. మహాత్మా గాంధీ గారు దేవుని ప్రేమను తెలుసుకున్నారు, కానీ దేవుని దగ్గరికి రావడానికి ఆటంకపరిచింది ఏంటో చెప్పనా? ఈ తాత్పర్యమే, ఈ కుల మతాల తత్వమే మన జాతిపిత గాంధీ గారిని దేవుణ్ణి తెలుసుకోకుండా చేసేసింది. ఆయన క్రీస్తు గురించి విని, క్రీస్తు బోధలకు ఆకర్షితుడై దేవుని సంఘానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న సంఘ పెద్ద బయట నిలబడి, నీవు నల్లజాతీయుడివి, మీకు ఈ మందిరము కాదు, మీకు వేరే మందిరం ఉంది, వెళ్ళండి అని చెప్పాడట. ఏమండి, అక్కడ ఉన్న ఆ సంఘ పెద్ద మాట్లాడిన మాటలకు గాంధీ గారు బహుగా నొచ్చుకొని, ఇంతగా ప్రేమ కలిగిన ఈ క్రీస్తుని సేవించే వీరే రంగు భేదము కలిగి ఉన్నారు అంటే ఇంకా ఈ దేవుడు నాకెందుకు అని వెనుకకు తిరిగి వచ్చేసాడంటండి. అదే ఒకవేళ గాంధీ గారు రక్షింపబడి ఉంటే, ఏమండి, మన దేశానికి స్వతంత్రం తేవడానికి అంతలా ప్రయాసపడిన గాంధీ గారు క్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించి ఉంటే మన దేశ క్రైస్తవ్యము ఒక మలుపు తిరిగేది. ఏమండి, ఈ రోజున సంఘాలు ఆ విధంగా కులాల ప్రాతిపదికన విడదీయడము, ఆ విధంగా ఏర్పాటవడం బహు బాధాకరం. ప్రార్థన చేద్దాం, ప్రభువు ఆ స్థితి నుంచి మనల్ని విడిపించలాగిన. అందరూ ప్రశాంతంగా ఉన్నారు కదండి, ప్రశాంతంగా వాక్యం వింటారు కదా, ఎవరికి టెన్షన్స్ లేవుగా. అంటే నేను గడి పెట్టి తాళం వేసానా, లేకపోతే గడి వదిలేసి తాళం వేసానా, గ్యాస్ స్టవ్ కింద కట్టేసానా లేదా, ఇలాంటి ఒత్తిళ్ళు ఎవరికి లేవుగా. ప్రశాంతంగా కొద్దిసేపు వాక్యాన్ని విందాం. దేవుని వాక్యము బహు విలువైనది. దయచేసి కొద్దిసేపు, చాలా తక్కువ సేపు తీసుకుంటాను, సేవకులు ఉన్నారు కాబట్టి కొద్దిసేపు ప్రశాంతంగా ఆసక్తిగా దేవుని మాటలు వినవలసినదిగా మీ సహోదరునిగా నేను తెలుపుకొనిచున్నాను. ఈరోజు మనం మాట్లాడుకుపోయే అంశము కృతజ్ఞత. ఏమిటి? కృతజ్ఞత అనే విషయం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాము. మన సబ్జెక్ట్ కృతజ్ఞత. కృతజ్ఞత అంటే ఏమిటి? ఏమిటి? మొదటిగా అసలు అది ఏంటో తెలిస్తే దాన్ని మనము కలిగి ఉన్నామా లేదనేది మనం తదుపరి ఆలోచించవచ్చు. కృతజ్ఞత అనగా ఒక వ్యక్తి మేలు పొందుకున్నప్పుడు తను తిరిగి కనపరిచే ప్రతిస్పందనే కృతజ్ఞత. మీకు అర్థమయ్యే మీ భాషలో చెప్తాను. ఇప్పుడు అధ్యక్షులు వారు ఉన్నారు, అన్నయ్య దగ్గర నేను కొంత సొమ్ము అప్పుగా తీసుకున్నాను. ఏమిటి? బాగా ఆలకించండి, శ్రద్ధగా వినండి. అన్నయ్య దగ్గర కొంచెం డబ్బులు నేను అప్పుగా తీసుకున్నాను. అప్పుగా తీసుకున్న నేను వేరొక స్నేహితుడితో మాట్లాడుతూ, ఇచ్చేట్ల బోడి, ఆయన ఇచ్చే డబ్బులు ఎవరైనా ఇస్తారు, ఆయన ఇచ్చేదేంటి అన్నాను. ఏమిటి? అతను ఇచ్చిన డబ్బుల్ని తుచ్చనగా మాట్లాడాను. ఆ విషయం తనకు తెలిసినప్పుడు ఏమనిపిస్తుందండి? వీడు కృతజ్ఞత హీనుడు, వీడికి మరొక్కసారి సహాయం చేయకూడదు అనిపిస్తుందా లేదా? ఏమండి, నా కృతజ్ఞత హీనతను బట్టి ఇంకొకసారి సహాయం పొందుకునే అవకాశాన్ని కోల్పోయాను.
అదే నేను నా స్నేహితులతో మాట్లాడుతూ దేవుడిలా సహాయం చేశాడు. ఆ సమయానికి అన్నయ్య సహాయం చేయబట్టే నేను ఆ ఆపద నుంచి గట్టెక్కాను అని చెప్తున్నాను అనుకోండి. ఆ విషయం అన్నయ్య వింటే చాలా సంతోషిస్తాడు. ఏమండి, కృతజ్ఞత కలిగిన వారు మరలా సహాయం పొందుకుంటారు. కృతజ్ఞత హీనులు మరలా సహాయం పొందుకునే అవకాశాన్ని కోల్పోతారు. ఇక్కడ కృతజ్ఞత అంటే ఏంటో మనం తెలుసుకున్నాము. ఈ కృతజ్ఞత కలిగిన గొప్ప రాజును చూద్దాము. దయచేసి పరిశుద్ధ గ్రంథము తీయండి. 2వ సమూయేలు 9వ అధ్యాయము. 2వ సమూయేలు 9వ అధ్యాయము 1వ వచనము. మొదటిగా, యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదు అడిగెను. చాలు, ఇక్కడ మనం గమనిస్తున్నాము, దావీదు ఇప్పుడు మహారాజు అయ్యాడండి. దావీదు రాజుగా మారాడు. దావీదు రాజు అయినప్పటికీ తనకు ఒక ఆలోచన తొలుస్తూ ఉంది. ఒకరోజు తను రాజు కాక మునుపు తను ఆపదలో ఉన్నప్పుడు, తనకి ప్రాణాపాయ పరిస్థితి వచ్చినప్పుడు, సౌలు దావీదుని చంపాలని చూస్తున్నప్పుడు, సౌలు కుమారుడైన యోనాతాను దావీదు దగ్గరికి పరుగును వెళ్ళి, నా తండ్రి నిన్ను చంపాలని పథకం పన్నాడు, దయచేసి ఇక్కడ నుంచి తప్పించుకుని పారిపో అని తెలియపరుస్తాడు. ఏమండి, యోనాతాను ఎవరండి? సౌలు కుమారుడు యోనాతాను. ఏమండి, ఆ యోనాతాను తన తండ్రి చేస్తున్న దుష్టక్రియను గమనించి దావీదు దగ్గరకు వెళ్ళి, నా తండ్రి నిన్ను చంపాలనుకుంటున్నాడు, నువ్వు ఇక్కడ నుంచి తప్పించుకుని పారిపో అని దావీదుని తప్పిస్తాడు. సరే, దావీదుకు ఆ సహాయం యోనాతాను చేశాడు. ఇప్పుడు కాలం గడిచిపోయింది, యోనాతాను చనిపోయాడు, యోనాతాను తండ్రి సౌలు చనిపోయాడు. ఇప్పుడు దావీదు మహారాజు అయ్యాడు. మహారాజు అయినప్పటికీ తను పొందుకున్న మేలును మరచిపోవట్లేదండి. అక్కడ తన సేవకులను ఏమని అడుగుతున్నాడు? యోనాతానును బట్టి నేను ఉపకారము చేయుటకు అతని కుటుంబంలో ఎవరైనా ఉన్నారా? ఏమంటే ఈ రోజులు ఎలా ఉన్నాయంటే, నువ్వు సహాయం చేస్తే నీకు ఎదురుగా ఉన్నప్పుడే తిరిగి సహాయం చేసే మనసు ఉండలేదండి. ఒకవేళ పొందుకుని కూడా నాకేమీ చేయలేదని అబద్ధం ఆడే రోజుల్లో మనం ఉన్నాం. అక్కడ దావీదును మనం గమనిస్తున్నాము. తను చనిపోయినప్పటికీ అట్లీస్ట్ తన కుటుంబంలో ఎవరికైనా నేను కృతజ్ఞత చూపించాలి, నేను పొందుకున్న మేలునకు ప్రతిగా అతనికి మేలు చేయాలి, ఆ కుటుంబంలో ఎవరైనా కలరా అని తరచి చూస్తున్నాడండి. ఏమండి, మనకి వారికి సహాయం చేసే అవకాశం వస్తే చేద్దాంలే అనేది మనిషి తత్వం. ఏమండి, వాళ్ళకి అవసరమైతే చేద్దాం, లేదు కదా కామ్గా ఉందాం, ఇది సహజంగా మనిషి ఆలోచించేది. కానీ ఇక్కడ దేవుని హృదయానుసారుడైన దావీదును మనం చూస్తున్నాము. నేను పొందుకున్న మేలుకు ప్రతిగా తన కుటుంబంలో వారికైనా కనీసం నేను మేలు చేయాలి అనే మనస్సును మనం చూస్తున్నాము. ఆ మనస్సు కలిగి ఆరా తీసి ఒక వ్యక్తిని పట్టుకున్నాడండి. ఏమండి, 6వ వచనము, 9వ అధ్యాయము 6వ వచనము. సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన మెఫీబోషెతు దావీదు నొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా, దావీదు మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు చిత్తము, నీ దాసుడనైనా నేనున్నాను. చాలా నేను చెప్పేస్తూ ఉంటాను, వాక్యం చాలా సమయం తీసుకుంటుంది కాబట్టి. ఇక్కడ మనం గమనిస్తే దావీదు వెదికిచ్చి యోనాతాను కుమారుడిని పట్టుకున్నాడండి, మెఫీబోషెతు. ఆ మెఫీబోషెతుని పిలిపించాడు. మెఫీబోషెతు భయపడుతూ రాజు సన్నిధికి వచ్చాడు. అంతే కదండి, సడన్ గా రాజుగారు నేను పిలుస్తున్నానంటే ఎవరికైనా భయం వేస్తుంది. ఒక అధికారి ఉన్నాడు, ఒక అధికారి మనల్ని పిలుస్తున్నాడంటే భయం వేస్తుంది. అమ్మో, ఏం కంప్లైంట్ వెళ్ళిందో, నన్ను ఏం చేయబోతాడో అనే భయం ఉంటుంది. దట్టు అక్కడ మెఫీబోషెతు ఇంకా భయపడడానికి అవకాశం ఉంది. ఎందుకు చెప్పంటారా? సౌలు ఏ విధంగా దావీదుని హింసించాడో, ఎంతగా దావీదుని క్షోభ పెట్టాడో మెఫీబోషెతు పక్కన చూసే ఉంటాడు కదా. తన తాత దావీదు మహారాజుకి ఎంత కీడు చేశాడో తెలిసింది కదా. తెలుసున్నప్పుడు మెఫీబోషెతు రాజు పిలుస్తున్నాడు అన్నప్పుడు భయపడుతూ వచ్చాడు. అందుకనే
తర్వాత మెఫీబెషెతు అని దావీదు రాజు పిలిచినప్పుడు, మెఫీబెషెతు నీ దాసుడనైనా నేను ఉన్నాను అన్నప్పుడు దావీదు భయపడి మాకు మెఫీబెషెతు అంటాడు. తర్వాత వచనాలు మీరు చదువుకోండి. అక్కడ మెఫీబెషెతుకు అధైర్యం ఇచ్చి ఇంకొక మంచి పని చేశాడు. ఇక్కడ దావీదు దేవుని హృదయానుసారుడు అని మనం స్టాంప్ వేయడానికి, ఒక బ్రాండ్ ఇవ్వడానికి ఒక కార్యం ఇక్కడ చూస్తాము. 7వ వచనం, అందుకు దావీదు నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును. ఒక నిమిషం అమ్మా, ఇక్కడతో మాట్లాడితే దేవుని హృదయానుసారుడు అయ్యేవాడు కాదండి. ఏమండి, నేను నీ తండ్రి నుంచి మేలు పొందుకున్నాను కాబట్టి ప్రతిగా నీకు మేలు చేస్తూ నీ తండ్రుల భూమి అంతా నీకు మరలా ఇప్పిస్తాను, చక్కగా సాగు చేసుకుని జీవించు అనేసేస్తే దేవుని హృదయానుసారుడు అవడు, కామన్ మనిషి అవుతాడు మనలాగా. కానీ ఆ తర్వాత మాటే ప్రాముఖ్యము. ఇప్పుడు చదవమ్మా. మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదువని సెలవిచ్చారు. ఏమండి, ఇక్కడ మనం ఆలోచిస్తే రాజు గారితో ప్రతిరోజు భోజనం చేస్తూ ఉండడం కన్నా ధన్యత ఇంకోటి ఉంటుంది అంటారా? ఏమండి, కోటి మనం చేసే ప్రతి పని దేని కొరకండి? కోటి తిప్పలు కూటి కొరకే అంటారు కదా. మనం భోజనం చేసి ప్రశాంతంగా ఉండడానికి ఎన్ని పనులు చేసినా, ఎన్ని వ్యాపారాలు చేసినా, ఎంతగా ప్రయాసపడినా. అలాంటిది ఇక్కడ దావీదు, దేవుని హృదయానుసారుడైన దావీదు మెఫీబెషెతుకి ఒక వరం ఇస్తున్నాడు. ఏంటి? సదాకాలము, నీవు బ్రతికి ఉన్నంత కాలము నా భోజనపు బల్ల దగ్గరే భోంచేస్తావు. ఏమండి, దేవుని హృదయము కలిగిన వ్యక్తి కృతజ్ఞత చూపిస్తే ఏ విధంగా ఉంటుందో మనం చూసామండి. మనిషి కృతజ్ఞత హీనుడుగా జీవిస్తున్నప్పుడు మరలా సహాయం పొందుకునే అవకాశం ఉండదు. అదే కృతజ్ఞత కలిగిన వ్యక్తి మరలా సహాయం పొందుకుంటాడు. అటువంటి కృతజ్ఞత కలిగిన దేవుని హృదయానుసారుడైన దావీదుని మనం ఇక్కడ చూసామండి. మరొక సైన్యాధిపతిని మనం చూద్దాం. కృతజ్ఞత కలిగిన సైన్యాధిపతిని మనం చూద్దాము. 2వ రాజులు 5వ అధ్యాయము 15వ వచనము. 2వ రాజులు. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులో నున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. చలమా, ఇక్కడ మనం చూస్తున్నాము సిరియా దేశపు సైన్యాధిపతి. అతను మామూలు మనిషి కాదండి, ఒక దేశంలో సైన్యాధిపతి. అతను ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చాడు. నేను స్వస్థపడగోరుచున్నాను అంటే ఎలీషా ప్రవక్త చెప్పాడు ఆ నదిలో మునగమని. వెళ్ళి మునిగాడు, స్వస్థత పొందాడు. ఏమిటి? ఇక్కడ స్వస్థత పొందిన తరువాత తను సైన్యాధిపతి, చాలా పనులు ఉన్నాయి. తను వెళ్ళిపోతే తన దేశానికి మరలా వచ్చి నాకు థ్యాంక్స్ చెప్పలేదని ఎవరైనా అడుగుతారా? ఏమండి, ఒక సైన్యాధిపతిని ప్రశ్నిస్తారా? కానీ తను పొందుకున్న దానికి కృతజ్ఞతగా, ఒక అన్యుడైనప్పటికీ తను పొందుకున్న మేలు నాకు కృతజ్ఞతగా తిరిగి వచ్చి దైవజనుని ముందర నిలచి, ఈ ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమందంతటా వేరొక దేవుడు లేడు అని సాక్ష్యం ఇస్తున్నాడు. కృతజ్ఞత సాక్షిని తయారు చేస్తుంది. నీవు పొందుకున్న మేలు నాకు కృతజ్ఞుడు అయితే నువ్వు సాక్ష్యం చెప్తావు. దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేశాడు, దేవుని నామము మహిమపరచబడును గాక. నీవు కృతజ్ఞత కలిగిన వ్యక్తి అయితే దేవుని మందిరానికి క్రమముగా వస్తావా? ఏమండి, ఆదివారపు క్రైస్తవులుగానో పండగ క్రైస్తవులుగానో ఉండిపోవడం క్షమం కాదండి. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది కదా, దినములు చెడ్డవి కనుక మీరు సమాజముగా కూడుకొనుట మానక ఆ సమయం దగ్గరకు వచ్చే కొలది మరింత ఎక్కువగా కూడుకోమని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ఏమండి, ఇంతమంది రాత్రి ఒకవేళ ఆన్లైన్ ప్రేయర్లో పాలు పంచుకొని ఉంటే దేవుడు ఎంతగా సంతోషించి ఉంటాడండి. మనం ఆలోచిద్దాము. మనం నిర్లక్ష్యం చేసే ప్రతి విషయంలో ఒక మాట చెప్పనా, దేవుని సన్నిధిని, దేవుణ్ణి మనం నిర్లక్ష్యం చేసే దానిలో 1%
దేవుడు మన మీద అదే నిర్లక్ష్యాన్ని కనపరిస్తే, ఒక్క క్షణం ఆయన చల్లని చూపు మన మీద తీసేస్తే మన పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించండి. చాలా చిన్న విషయాలకే దేవుడి సన్నిధిని నిర్లక్ష్యం చేసేస్తాం, ప్రార్థన మానేస్తాం. వాతావరణం కొంచెం వర్షం వచ్చేలా ఉంటేనే మానేస్తాం దేవుడి సన్నిధి. అదే మనకి ఏదైనా ఇంపార్టెంట్ పని ఉంటే, వర్షం కాదు కదా, వరదలు వచ్చినా ఏదేసుకుంటూ వెళ్ళిపోతాం. ఏమండి, దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరచడం మంచిది కాదు. దేవుడు మన జీవితంలో మనం ఆలోచిస్తే ఎంత కష్టకాలం నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చాడండి. కరోనా కష్టకాలంలో ఎంతో మంది వారి అడ్రస్ లేక గల్లంత అయిపోయినప్పటికీ దేవుడు నిన్ను నన్ను ప్రేమించి సజీవ లెక్కలో ఉంచి ఈరోజు దేవుణ్ణి స్తుతించడానికి ఈ విధంగా కృప చూపించింది. ఎవరైనా చెప్పగలరా? నా తెలివితేటల వలన, నా జ్ఞానం వలన, నేను తీసుకున్న జాగ్రత్తల వలన నేను కరోనా కష్టకాలం నుంచి బయటపడ్డాను అన్నవారు ఎవరన్నా మీ చేయి చూపిస్తారా? 1% కూడా కాదండి. ఎందుకంటే మనకంటే గనులు, ధనవంతులు, బహుగా జాగ్రత్తలు తీసుకున్న వారు కూడా కనుమరుగైపోయారు. అటువంటి కష్టకాలం నుంచి దేవుడు నిన్ను నన్ను కనికరించి సజీవులకులో మనల్ని నుంచి ఈ విధంగా ప్రశాంతంగా దేవుణ్ణి ఆరాధించడానికి భాగ్యం ఇస్తే, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయడం క్షమం అంటారా? దయచేసి ఆలోచించవలసినదిగా తెలియపరుస్తున్నాను. అన్నయ్య అప్పుడు ఒక మాట చెప్పాడు, కీర్తనలో 91, 14, 15, 16లో త్వరగా నేను చెప్పేస్తాను. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను. అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరుస్తాను. అతడు మొరపెట్టగా నేను ఉత్తరం ఇస్తాను. ఇక్కడ మనం చూస్తున్నాం కదండి, డైరెక్ట్ సెంటెన్సెస్. నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివైతే నువ్వు తప్పించబడతావు. దేవుని నామాన్ని ఎరిగిన వ్యక్తివైతే, అంటే ప్రభువు ఎటువంటి దయాదాక్షిణ్య పూర్ణుడో, దేవుడు ఏ కార్యాలు నీ జీవితంలో చేయగలడో నీవు గ్రహించిన వ్యక్తివైతే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. నువ్వు మొరపెట్టగా దేవుడు ఉత్తరం ఇస్తాడు. మనం చూస్తున్నాము కదా, నీవు అతను ప్రేమించే వ్యక్తిగా, దేవుని ప్రేమకు బద్ధుడువై దేవుణ్ణి ప్రచురపరిచే వ్యక్తిగా, దేవునికి మొరపించే వ్యక్తిగా నీవు ఉంటే నువ్వు ఘనపరచబడతావు. దేవుని నామాన్ని మహిమపరిచే విధంగా నీ జీవితం ఉంటుందని తెలియచేయడానికి సంతోషిస్తున్నాను. కృతజ్ఞత కలిగిన వ్యక్తి తదుపరి దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు తన గుప్పిళ్ళు విప్పుతాడండి. దేవుడు నాకు ఇంత మేలు చేశాడు, నా దేవునికి నేను ఏమిచ్చినా తక్కువే అని తన గుప్పిళ్ళు దేవుని రాజ్య విస్తరణ కొరకు విప్పుతాడు. మలాకి 3:8-10 వరకు, మలాకి గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనము నుంచి 10వ వచనము వరకు. మానవుడు దేవుని యొక్క దొంగిలున, అయితే మీరు నా యొక్క దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొక్క దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొక్క దొంగిలుచునే ఉన్నారు. చలమ ఇక్కడ మనం చూస్తున్నాము కదా, దేవునికి మనం కృతజ్ఞత కలిగిన వారమైతే మన దశమ భాగములు, ప్రతిష్టార్పణములు దేవుడు నీకు ఇచ్చిన దానిలో, పరిశుద్ధ గ్రంథంలో ఉంటది కదా, నా మందిరంలో సమృద్ధి ఉండడానికి మీ గుప్పిళ్ళు విప్పండి అని ఉంటది. దేవుడు నీకు ఇచ్చిన దానిలో దేవునికి ఇచ్చే వ్యక్తిగా నీవు ఉన్నావా? నీవు కృతజ్ఞత కలిగిన వ్యక్తివైతే, నా దేవుడు నన్ను సంరక్షించాడు, నా దేవుడు నన్ను కాపాడాడు, కష్టకాలం నుంచి దేవుడు నన్ను బయటికి తీసుకొని వచ్చాడు, నా దేవునికి నేను ఏమిచ్చినా తక్కువే అని నీ గుప్పిళ్ళు విప్పే వ్యక్తిగా ఉంచావు. ఆకాశపు వాకిండ్లు విప్పి దేవుడు నీకు ఇవ్వాలి అని చేయి. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, నాకు ఇచ్చి శోధించండి, ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమరిస్తున్నాను. కాబట్టి దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదాలు పొందలేకపోవడానికి కారణం మనకు తెలుస్తుంది. మనము ఇచ్చే విషయంలో మనము జాగ్రత్త కలిగి ఉంచే, దేవుని రాజ్య విస్తరణ కొరకు, దేవుని సేవ కొరకు, మందిరంలో సమృద్ధి ఉండడానికి నీ గుప్పిళ్ళు విప్పే వ్యక్తివైతే దేవుడు ఆకాశపు వాకిండ్లు నీ కొరకు విప్పబోతున్నాడు. అటు ఆశీర్వాదాన్ని నీవు చూడాలి అంటే దేవుడు నీకు ఇచ్చిన దానిలో దశమ భాగము దేవుని మందిరంలో ఇచ్చే వ్యక్తివై ఉండాలి. కృతజ్ఞత అర్పణ ఇచ్చే వ్యక్తిగా ఉన్నాడు. ఒక బాధాకరమైన అంశం చెప్పమంటారా? ఒక మీటింగ్ లో నేను విన్నాను, కానుకలు ఇచ్చే సమయంలో అక్కడికి వచ్చిన సింగర్ ఒక పాట పాడాడు.
ఇప్పుడు కానుకలు పడదాము అన్నప్పుడు పదే పదే నే పాడనా అని ఎత్తాడు. ఏమర్థమైందండి? పదే పదే అంటే దేవునికి నీ పర్సులో ఉన్న నోట్లన్నీ పక్కకు తీసి ఆ 10 రూపాయల నోటు మాత్రమే దేవునికి ఇచ్చేవారికి ఈ రోజుల్లో చాలా మంది ఉంటున్నారు. మనం ఆశీర్వదించబడాలంటే, మన కుటుంబాలు హెచ్చించబడాలి అంటే, మన కుటుంబాల్లో దేవుని ఆశీర్వాదం చూడాలి అంటే దేవునికి ఘనమైనది ఇచ్చే వ్యక్తిగా నీవు ఉండాలి. అప్పుడే దేవుడు ఆకాశపు వాక్యములను విప్పి నిన్ను విస్తారముగా ఆశీర్వదించబోతున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న మనము ఎక్కడి నుంచైనా దేవుడు నీకు ఇచ్చిన దానిలోనే, దేవుడు నిన్ను కనపరిచిన దానిలోనే దేవుని రాజ్య విస్తరణ కొరకు నీ గుప్పిళ్ళు విప్పడం ఒక పెద్ద దైవజనులు తెలియపరిచారు. ఒక మీటింగ్కి వెళ్ళారంట. ఆ మీటింగ్లో వాక్యోపదేశకులు మాట్లాడుతూ ఈ మీటింగ్ ఏర్పాటు చేయడానికి చాలా ఖర్చు అయింది, దయచేసి ఈ సమయంలో దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నట్లయితే మీ దగ్గర ఉన్నది ఈ మీటింగ్ ఖర్చు నిమిత్తం ఇచ్చేయండి అని ఒక పిలుపునిచ్చారంట. ఆ దైవజనులు ఆ పిలుపుని పొందుకున్నప్పుడు ఆత్మచేత ప్రేరేపించబడిన వారై ఇప్పుడు మీటింగ్కి రావడానికి బస్ ఛార్జ్ పెట్టుకుని వస్తారు కదా, మళ్ళీ తిరిగి వెళ్ళడానికి ఛార్జెస్ కావాలి. అవి కూడా ఉంచుకోకుండా పరిశోధన చేసి ఉన్నాయన్నీ తీసేసి ఆ సేవ నిమిత్తం ఇచ్చేసారంటండి. ఇచ్చేసి చక్కగా ప్రభువుని స్తుతించుకుంటూ నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయారు. కాలం గడిచింది గడిచింది గడిచింది. మరలా కొన్ని సంవత్సరాల్లో ఏ సేవకుడైతే ఆ పిలిపించినప్పుడు ఎక్కడో మూలను కూర్చుని గుప్పిడి విప్పిన ఈ సేవకుడు ఆ సేవకుడి పక్కన కూర్చునే స్థితిని దేవుడు అనుగ్రహించాడండి. దేవునికి ఇవ్వడంలో ఆశీర్వాదం ఉంది. నువ్వు దేవుని ఆశీర్వాదం చూడాలి అంటే నువ్వు దేవునికి ఇవ్వాలి. ఇప్పుడు మనం చూస్తాం కదా, ఇప్పుడు మీరు ఒక ఎకరం పంట పండించారు, 30 బస్తాలు 40 బస్తాలు వచ్చినాయి. ఆ 40 అమ్మేసేరు, 40 తినేసేరు, 2-3 బస్తాలు ఉంచుతారు. ఎందుకని? మరలా వచ్చే సంవత్సరం నీకు పంట పండాలి అంటే అవి నువ్వు విత్తాలి. అవి విత్తితేనే కదా మరలా పంట వచ్చేది. దేవునికి ఇవ్వడం కూడా అంతేనండి. దేవుని దగ్గర నువ్వు దాచుకుంటున్నావు. నీ క్షామకాలమున, నీ అవసరత సమయమున దేవుడు నీకు ఇవ్వాలి అంటే దేవుని దగ్గర నువ్వు స్టోర్ చేసుకున్న వ్యక్తిపై ఉండాలి. దయచేసి ఈ మాటలను అన్యదా భావించకండి. మన మేలు కొరకు దేవుడు చెప్తున్నాడు అనే మనసుతో స్వీకరించవలసినదిగా తెలియపరుస్తున్నాను. పట్టజాలంత విస్తారమైన దీవెనలను పొందుకోవాలా నీకు దేవుడిచ్చిన దానిలో గుప్పిళ్ళు విప్పే వ్యక్తిగా నీవు ఉండాలి. మనం చూస్తాం కదా పరిశుద్ధ గ్రంథంలో ఒక పేద విధవరాలు 2 కాసులు కానుకలు పెట్టిలో వేస్తే యేసు ప్రభు అక్కడే ఉండి ఉన్న వారందరిలో ఈవిడ ఎక్కువ వేసింది అన్నాడట. అదేంటి ఆవిడ వేసింది 2 కాసులే కదా, అందరికన్నా ఎక్కువ వేసిందని చెప్తున్నావు అంటే వీళ్ళందరూ వాళ్ళకున్న సమృద్ధిలో వేశారు. ఆ పేద విధవరాలు తన లేమిలో తనకున్నదంతా వేసేసి. ఏమండి, ఇప్పుడు 1 కోటి రూపాయలు ఉన్నవాడు 1000 రూపాయలు ఇవ్వడం గొప్ప, 10,000 ఉన్నవాడు 1000 రూపాయలు ఇవ్వడం గొప్ప, అంతే కదండి. 1 కోటి రూపాయలు ఉన్నాయి, తన దగ్గర ఉంది కాబట్టి ఒక 1000 రూపాయలు సహాయం చేయడం అది పెద్ద విషయం కాదు. తన దగ్గర ఆ 1000 రూపాయలే ఉన్నాయి, అదే దేవునికి ఇచ్చింది. ఇది ఎంత గొప్ప విషయం. అక్కడ మనం గమనించాల్సింది దేవుడు నీకు ఇచ్చిన దానిలో దేవుని రాజ్య విస్తరణ కొరకు విరివిగా ఖర్చు చేసే వ్యక్తి అయితే ఆకాశపు వాక్యాలను విప్పి దేవుడు విస్తారమైన దీవెనలు నీ మీద కురిపించబోతున్నాడు. ఇక్కడ ఒక ఇల్లుస్ట్రేషన్ చెప్తున్నాను. ఒక వ్యక్తి అడుక్కుంటూ ఉన్నాడండి రోడ్డు పక్కన. ఇంకొక పెద్ద ఆయన ఒక షాపులో 100 రూపాయలు చిల్లర తీసుకుని 10 రూపాయల కాగితాలు 10 పట్టుకుని వెళుతూ ఉన్నాడు. ఈ అడుక్కునే వ్యక్తి అతన్ని అడుగుతూ ఉన్నాడు, బాబు ధర్మం చేయండి ధర్మం చేయండి అని అడుగుతుంటే పాపం ఈయన పడున్న స్థితిని ఆ పెద్ద ఆయన చూసి జాలిపడి తన దగ్గర 10 రూపాయల నోట్లు 10 ఉన్నాయి కదా, ఆ 10 నోట్లలో సరే పాపం తను ఏదైనా తినాలి కదా అని 7 నోట్లు తీసేసి 70 రూపాయలు ఇతనికి ఇచ్చి అయ్యా ఫోన్ చెయ్యి అని చెప్పి ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఈ అడుక్కునే వ్యక్తి లెక్క చూసుకున్నాడు, 70 రూపాయలు ఉన్నాయి, నేను ఇప్పుడు బీడీలు కొనుక్కోవాలి దానికి 10 రూపాయలు, సినిమాకి వెళ్ళాలి దానికి 20 రూపాయలు, తర్వాత భోజనం చేయాలి దీనికి 20 రూపాయలు, తర్వాత స్నాక్స్ కొనుక్కోవాలి వీటికి, ఇట్లా లెక్కేస్తుంటే అతనికి ఇంకొక 20 రూపాయలు తగ్గుతున్నాయి. అరే నా దగ్గర 70 ఉన్నాయి, నాకు 90 రూపాయలు కావాలి, ఎలాగా అని ఆలోచిస్తూ అటు వెళుతున్న పెద్ద ఆయన మిగిలిన 30 రూపాయలు జేబులో పెట్టుకుని వెళుతున్నాడుగా. ఇతను లేచి తన దగ్గర ఉన్న కర్ర తీసుకొని వెళ్ళి ఆ పెద్ద ఆయన తల మీద కొట్టి అతని దగ్గరున్న ఆ 30 రూపాయలు లాక్కున్నాడండి. మీకు ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఎంత దుష్టుడు అనిపిస్తుంది కదా, ఎంత దుర్మార్గుడు అనిపిస్తుంది కదా. వాస్తవం చెప్పనా, మనము కూడా అదే స్థితిలో ఉన్నామేమో.
దేవుడు మనకిచ్చిన ఈ వాటిలో దేవుని సన్నిధికి కావలసినవి, దేవుని సన్నిధికి చెందవలసినవి ఇవ్వకుండా దేవుని యొక్క దొంగిలడం అంటే ఇది నేను ఏమండి. అతన్ని మనమైతే తిట్టేస్తున్నాము, దుర్మార్గుడు, దుష్టుడు, అంతగా మేలు చేసిన మరలా అతన్ని గాయపరిచి అది లాక్కున్నాడని అతను తిడుతున్నాము. కానీ బహుశా మనము అదే స్థితిలో ఉన్నామేమో ఆలోచించుకుందాం. దేవునికి విస్తారంగా ఇచ్చి దేవుని నుంచి విస్తారమైన ఆశీర్వాదాలు నీవు పొందుకోవాలని నీ సహోదరునిగానే ఇవి మాట్లాడుతున్నాను. దయచేసి అన్యదా భావించవద్దు. నీవిచ్చిన ఇవ్వకపోయినా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నీకు క్షేమమును దయచేస్తాడు. కానీ విస్తారమైన ఆశీర్వాదాలు దేవుడి నుంచి నువ్వు పొందుకోవాలి అంటే తప్పక విత్తనాలు విత్తే వ్యక్తిగా ఉండాలి. దేవుని రాజ్యంలో నీ విత్తనాలు నీ భాగం అంటూ ఉండడం నీ కుటుంబానికి క్షేమం, నీకు ఆశీర్వాదం. మరొక మాటగా చివరిగా కృతజ్ఞత కలిగిన వ్యక్తి ఏమండి దేవుని రాజ్య వారసుడు అవ్వాలి అంటే ప్రభు బలలో పాలు పంచుకోవాలి. ఇక్కడ నీవు పరలోకంలో చేరాలి అంటే రక్షించబడాలి. రక్షించబడాలి అంటే నీ మనస్సు మారాలి. నీ మనస్సు మారాలి అంటే వాక్యము నీ హృదయంలో చోటు చేసుకొని ఉండాలి. వాక్యము నీ హృదయంలో ఉండాలి అంటే సంఘ క్రమాలకు క్రమముగా హాజరవ్వాలి. ఏమండి మనం ఇంటి దగ్గర ఉండి వాక్యం చదివేసి ధ్యానించి ఆత్మీయంగా శక్తి పొందుకోవడం సాధ్యమా? ఇంటి దగ్గర చాలా పనులు ఉంటాయి. మన పనుల్లో మనం ఉంటాము, పిల్లలు ఇల్లు దిద్దుకోవడం అన్ని విషయాలు ఉంటాయి. కానీ సంఘ క్రమాలకు నీవు హాజరైనప్పుడు సంఘములో దేవుని వాక్యము వెదజల్ల పడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని పొందుకున్న నీ హృదయం సరిచేయబడింది. నీ హృదయంలో దేవుని వాక్యం ఉంటుంది, నీ మనస్సు మారింది, రక్షించబడతావు. రక్షించబడిన నీవు పరలోకంలో చేరుతావు. పరలోకంలో చేరే వ్యక్తిగా నీవు ఉండాలి అంటే ఈ లోకంలో ప్రభుతో కలిసి భోజనం చేసే వ్యక్తిగా నీవు ఉండాలి. ఏమండి పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది కదా, నాతో ఇక్కడ కలిసి భోంచేసిన వాడే పరలోకంలో ఉంటాడు అని ఉంటుంది. ఈరోజు ప్రభు పరలోకంలో ఎంతమంది సిద్ధపడ్డారో నాకు తెలియదు. కానీ ఈరోజు క్రైస్తవ్యంలో ఉన్న బహు దారుణమైన స్థితి చెప్పమంటారా? ఆ సంఘానికి హాజరయ్యేది 100 మంది 1000 మంది ఉంటారు, కానీ ప్రభువుతో కలిసి భోజనం చేసేది చాలా తక్కువగా ఉంటారండి. ఎందుకంటే ఏదో నామమాత్రంగా ఆదివారము దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఆదివారపు క్రైస్తవులుగానో పండగ క్రైస్తవులుగానో వెళ్ళాలి అనే మనసుతో వెళ్ళేవారిగానే ఎక్కువ మంది ఉంటున్నారు. కానీ ప్రభుతో కలిసి భోంచేసి అది ఆత్మీయ స్థితి కలిగిన వారు తక్కువగా ఉంటున్నారు. దయచేసి నీవు ప్రభుతో కలిసి ఈ లోకంలో భోంచేసే వ్యక్తిగా ఉంచేనే పరలోకంలో ప్రభుతో కలిసి భోంచేసే వ్యక్తిగా నీవు ఉంచు. దీనికి ఒక రిఫరెన్స్ చూపిస్తాను. మత్తయి 26వ అధ్యాయము 26వ వచనము. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్ష రసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నానని. చివరి మాట మనం చూద్దాం. నా తండ్రి రాజ్యములో మీతో కూడా, ఆ మీతో అనే ప్లేస్లో నీతో అని పెట్టుకుందాం. ప్రభువు నీతో పరలోక రాజ్యంలో భోంచేయాలని ఆశిస్తున్నాడు. మరి నీవు సిద్ధంగా ఉన్నావా ప్రభుతో కలిసి భోంచేయడానికి? ఈ లోకంలో ప్రభుతో కలిసి భోంచేస్తేనే పరలోకంలో ప్రభుతో కలిసి భోంచేయడానికి నీకు అవకాశం ఉంది. దేవుడు ఆశిస్తున్నాడు నీవు పరలోకంలో నాతో పాటు కలిసి భోంచేయాలని, నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను అని ప్రభు సెలవిస్తున్నాడు. మరి నీవు సిద్ధంగా ఉన్నావా? ఒకవేళ ఈరోజు నువ్వు సిద్ధంగా లేకపోతే దయచేసి దేవుడు నీ కొరకు చూస్తున్నాడు, నీతో భోజనం చేయాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు అనే ధ్యాస కలిగి నిన్ను నీవు సరి చేసుకొని ప్రభువుకు దగ్గరగా జీవిస్తూ, ప్రభు బిడ్డగా జీవిస్తూ దేవుణ్ణి సంతోషపెట్టే వ్యక్తిగా నీవు ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మొదటిగా మనం చూసాము, కృతజ్ఞత అంటే ఏంటో తెలుసుకున్నాము. కృతజ్ఞత కలిగిన
దేవుని హృదయానుసారుడైన రాజును మనం చూసాము. కృతజ్ఞత కలిగిన అన్యుడైన సిరియా దేశపు సైన్యాధిపతిని మనం చూసాము. కృతజ్ఞత కలిగిన వాళ్ళు మరలా మేలు పొందుకునే వ్యక్తులుగా ఉంటారు. కృతజ్ఞత హీనులు మరలా మేలు పొందుకునే అవకాశాన్ని కోల్పోతారు. దయచేసి ఏ స్థితిలో నీవు ఉన్నావో నీకే తెలుసు. దేవునికి నీ గుప్పిళ్ళు విప్పి దేవుని రాజ్యంలో పాటుపడే వ్యక్తిగా నీవు ఉన్నావా? దేవుని కొరకు పనిచేసే వ్యక్తిగా నీవు ఉన్నావా? ఇక్కడ సంఘాన్ని చూస్తున్నాము, అమ్మగారిని చూస్తున్నాము, తనకి తోడ్పాటును అందించే సేవకులు ఎంతమంది? ఏమండి, ఈ వయసులో ఒక మగ వ్యక్తిగా ఉన్నవారే చేయలేని సేవ తల్లి ద్వారా దేవుడు జరిగిస్తున్నాడు. అటువంటి తల్లికి చేయూతను అందవలసిన బాధ్యత మన మీద ఎంతైనా ఉంది. ప్రాముఖ్యంగా దగ్గరగా ఉంచిన మీరు సేవకు చేదోడు వాదోడుగా, ఏమండి, మన ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ ఉందంటే మనకి ఎంత హడావుడు ఉంటుందండి. మీ ఇంట్లో ఏదన్నా శుభకార్యం ఉంది, ఎంత హడావుడు ఉంటుంది, ఎంత సందడి ఉంటుంది. ఇది ఎవరి ఇల్లు అండి? ఇది మన దేవుని ఇల్లు. ఇంకెంత ఆర్భాటం ఉండాలి. ఈ మందిరంలో ఆన్లైన్ ప్రేయర్ అంటే ఎంత ఆర్భాటం ఉండాలి, ఎంత సందడి ఉండాలి. ఏమండి, అది కనబడుతుందా? దయచేసి ఆలోచించండి. మన ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ ఉన్నప్పుడే చాలా హంగామా చేసుకుంటాము, చాలా సంతోషంగా గడపాలని ఆశిస్తాము. మన దేవుని ఇల్లు. ఏమండి, ఆ రోజు ఆన్లైన్ ప్రేయర్ ఉన్నప్పటికీ 9 వరకు తాళాలు తీయకుండా ఉండడం, అది ఎంత బాధాకరం దేవుడికి. అయ్యో, నా ఇంట్లో ఈరోజు గొప్ప ఉత్సవం జరగాలి, కానీ ఆ వాతావరణం లేదే అని దేవుడు బాధపడడం మనకి క్షేమం కాదు. దయచేసి మీ సహోదరుడిగా సరిచేసుకుంటానని విపులంగా తెలియపరిచినప్పుడు అది సరిచేయబడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తెలియపరుస్తున్నాను. ఎవరిని నొప్పించాలి అనేది నా ఉద్దేశం 1% కూడా కాదు. కానీ మనందరము సరిదిద్దపడాలి, దేవుణ్ణి సంతోషించేవారిగా ఉండాలి అనే ఆశతోనే నేను ఈ విషయాలు పంచుకుంటున్నాను. దయతో మీ సహోదరుడిగా అంగీకరించి నా మాటలను గ్రహించి సరిచేసుకుని సరిదిద్దుకుని దేవుణ్ణి మహిమపరిచే వ్యక్తులుగా, దేవుని రాజ్యం కొరకు వాడబడే వ్యక్తులుగా, దేవుణ్ణి సంతోషపెట్టే వ్యక్తులుగా మీరందరూ ఉంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుగా మా ప్రియ పరలోకపు తండ్రి, కృతజ్ఞత కలిగిన వ్యక్తులుగా మమ్మల్ని మార్చండి నాయన. నీ హృదయానుసారుడు దావీదు మహారాజు నేను ఏ విధంగా కృతజ్ఞత చూపించడం మేము చూసాం ప్రభు. అన్యుడైనప్పటికీ నాయన సిరియా సైన్యాధిపతి నయమాను కృతజ్ఞత కలిగి వచ్చి సాక్ష్యం ఇచ్చాడు ప్రభు. నాయన అలాగే కృతజ్ఞత కలిగిన వ్యక్తులుగా మేము నీ రాజ్యం కొరకు పాటుపడేవారిగా ఉండాలి. నీ రాజ్య వ్యాప్తి కొరకు మా గుప్పిళ్ళు విప్పేవారిగా మేము ఉండాలి. నీతో కలిసి భోంచేసే వారిగా, తద్వారా నీ రాజ్యంలో నీతో కలిసి ఉండే మహాభాగ్యం మేము పొందుకోవాలి ప్రభు. ఉన్న ప్రతి సహోదరుని సహోదరిని మీరు కనికరించండి. ఆలోచించడానికి వాక్యమును హృదయం అందించుకొని మననము చేసుకుంటూ ఆ వాక్య ప్రకారం దిద్దుకోవడానికి ప్రభువా మీ కృపను చూపించమని అడుగుతున్నానయ్యా. ఏ విషయంలోనూ ఎవరు నొచ్చుకోవడానికి వీల్లేదు. వాక్యము 2 అంచుల ఖడ్గము ప్రభువా. అది మమ్మల్ని ఖేదిస్తున్నప్పుడు, అది మమ్మల్ని ఆయన సరిచేస్తున్నప్పుడు దానికి లోబడి, వాక్యానికి లోబడి, వాక్య స్వరూపమైన నీకు లోబడి మా జీవితాలు దిద్దుకోవడం, మమ్మల్ని మేము సరిచేసుకోవడం మాకు క్షేమము ప్రభువా. అది ధ్యాస కలిగి ప్రతి ఒక్కరూ నాయన సరిచేయబడి నాయన రానున్న కాలంలో ఈ మందిరంలో గొప్ప పరిచర్య జరగడానికి, నాయన అనేక ఆరాధనలు క్రమంగా జరగడానికి మీ కృపను చూపించండి. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. కేవలం ఆదివారము పండగలకి అచ్చగా క్రైస్తవులుగా ఏ ఒక్కరు ఉండడానికి వీల్లేదు ప్రభు. ఆయన సంఘ క్రమాల్లో పాల్పంచుకుంటూ వాక్యాన్ని హృదయం అందించుకొని వాక్య ప్రకారము జీవిస్తూ మారు మనసు పొంది రక్షణ పొంది ఆయన మీ రాజ్యంలో చేరే ప్రతి ఒక్కరికి వీరందరినీ మార్చమని, ఇందులో అనేక ఆత్మలు రక్షించబడడానికి మాదిరికరంగా మీరుండాలి ప్రభు. మా మార్చలు కాదు కానీ మా జీవితాన్ని గమనించిన వారు నీ సన్నిధికి ఆకర్షించబడతారు, నీ వైపు త్రిప్పబడతారు ప్రభువా. ఆయన మహాభాగ్యము ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. అనేక మందిని నా వైపు త్రిప్పువారు నక్షత్రముల వలె, ఆకాశమందలి జ్యోతుల వలె ప్రకాశిస్తారు అంటున్నావు ప్రభు. మరొకరిని
నీ సన్నిధికి నడిపించే మహాభాగ్యం ప్రతి ఒక్కరికి నీ దయచేయండి. ఆత్మల పట్ల భారము దయచేయండి ప్రభు. ఒంటరిగా నీ సన్నిధికి రాక తనతో పాటు మరొకరిని నీ సన్నిధికి నడిపించే మంచి మనసు అందరికీ నేను దయచేయమని అడుగుతున్నాను ప్రభు. మీకు వందనాలు. జరుగుతున్న క్రమాలను బట్టి, నడిపిస్తున్న నాయన అధికారులను బట్టి, ఈ సంఘంలో ఉన్న పెద్దలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. ఎంతగా ఈ మందిరాన్ని మీరు ఆశీర్వదించినందుకు వందనాలు. బహు రమ్యమైన మందిరాన్ని మీరు ఇచ్చారు, మీకు స్తోత్రాలు. ఎంతో మందికి ప్రభువ ఒక చక్కని మందిరము లేక పాకల్లో డేరాల్లో ఆయన ఆరాధనలు జరుపుకునే వాళ్ళు ఉన్నారు. మీరైతే వీరిని ప్రేమించి బహు రమ్యమైన మందిరాన్ని ఇచ్చావు ప్రభువ. ఆయన ఈ మందిరం చూస్తూ సంతోషంగా నిన్ను స్తుతించే వారిగా ఉండాలి. ప్రతి ఒక్కరిని ప్రభు మీరు కదిలించండి. ఆయన ఆత్మల పట్ల భారమును దయచేయండి. అనేక మందిని నీ సన్నిధికి తీసుకొచ్చి నిన్ను సంతోషింపజేసే జీవితము ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, ఈ సంఘంలో ఉన్న ప్రతి సభ్యుడిని మీరు ఆశీర్వదించమని, ఇప్పుడు నీ మాటలు విన్న వారి కుటుంబాలపైన నీ ఆశీర్వాదాలు కుమ్మరించమని, నీ సేవకుని కనిపెట్టుగా ప్రభు ఆశీర్వాదాలు విడుదల చేస్తున్నాను. మీదటికి నిశ్చితమైతే మరలా ఈ సంఘాన్ని దర్శించినప్పటికీ ప్రభు అనేక మంది ఆన్లైన్ ప్రేయర్లో పాల్పంచుకోవడానికి, సంఘ క్రమాల్లో అనేక మంది బాధ్యత కలిగి ఉండడానికి, పరిచర్య విషయంలో అనేక మంది ముందుకు వచ్చిన ఆయన సేవ చేసే విషయంలో పరిచారకులుగా ముందుకు సాగడానికి మీ కృపను కనికరమును మెండుగా దయచేయమని చూసుకుంటున్నాను. ఆయన అమ్మగారిని మీరు జ్ఞాపకం చేసుకుని నీ ఆ చక్కని ఆరోగ్యం అనుగ్రహించండి. నీ ఆత్మతో ఇంకనూ నింపి ఇంకా ఘనమైన పరిచయం ఇక్కడ జరిగించడానికి మీ ఆలోచనలు దయచేయమని, నీ సన్నిధి తోడుగా వచ్చమని, ఉన్న సేవకులను మీ చేతులకు అప్పచెప్తున్నాను. ఎంతగా ప్రయాసపడి సేవ చేస్తున్నారో విన్నాను ప్రభు. అంతకంతతో మీరు ఆశీర్వదించండి. ఇంకా ఘనముగా వాడుకొని సహాయం చేయండి. యేసు అను శక్తి గల నామమున ఈ ప్రార్థన విన్నపమును అడిగి వేడుకొని చున్నాను తండ్రి.